కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప గురువారం మధ్యాహ్నం అన్ని శాఖల అధికారులతో పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయం నందు ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించినట్లు గురువారం సాయంత్రం 6 గంటలకు ఒక ప్రకటనలో మీడియాకు ఆర్డీఓ కార్యాలయం సిబ్బంది తెలియజేశారు. ఆర్డీఓ జె సీతారామారావు అధ్యక్షతన వివిధ శాఖల అధికారులు పనితీరుపై ఎమ్మెల్యే ప్రశ్నించారు. పెద్దాపురంలో గల గుర్రాల సెంటర్ వద్ద నుండి మెయిన్ రోడ్డు విద్యుత్ లైట్లు సమస్యపై మున్సిపల్ కమిషనర్ను ప్రశ్నించారు. పని చేయకపోతే చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. సామలకోటలో ప్రధాన రహదారి పనులు, త్రాగునీటి సమస్యపై చర్యలు చేపట్టాలని సామలకోట మున్సిపల్ కమిషనర్కు ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఆర్ఎండ్బి అధికారులపై ఎమ్మెల్యే చినరాజప్ప మండిపడ్డారు. సక్రమ సాగునీటి సరఫరా చేయాలని, సామలకోట లాకుల వద్ద హస్తవ్యస్తంగా ఉన్నటువంటి పనులు పూర్తి స్థాయిలో చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ యొక్క సమీక్షా సమావేశంలో పెద్దాపురం నియోజకవర్గ పరిధిలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మీరు మరి కొంతమంది దాన్ని వచ్చారా? నువ్వు పట్టించుకోలేదు, నువ్వు ఎక్కడ ఉంటావో తెలియదు, ఎక్కడ వస్తావో తెలియదు. మీరు చేయాలి కూడా. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అంటే గుండుగా ఇవాళ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్. కూర్చొని చేయకపోతే వెళ్ళిపో, అంతే తప్పించి పని చేయకపోతే ఊరుకోండి. డిపార్ట్మెంట్ క్యాకేజ్ అడిగితే అది మీరు చేయలేమన్నారు. ఇప్పుడు అది చేయకపోతే టెంపరీగా ఎక్కడ ఇబ్బంది లేకుండా రాబేసరానికి కాలంకే ఇబ్బంది అయ్యే పరిస్థితి. దాన్ని చూసుకోవాలి. 2 మన పిచ్చి కొట్టిపోయిందే మీరైనా భరాయించాలి. ఏదైనా చెక్ చేసి అలాంటివి ఏమైనా ఉంటే మున్సిపాలిటీ నుంచి అందాలి, లేకపోతే బెనిఫిషరీస్ కట్టలేదు. పేదలు ఎక్కడ కట్టాలని కట్టలేదు కదా. చూడండి, ఇంకేం మీకు సంబంధం ఉన్నాయి. చాలా విలేజ్లు కూడా ఎవరో చెప్పాడని ఇవ్వకపోవడం ఉంటే మాత్రం సీరియస్గా వెళ్తారు. పేదోడు ఎవరికైనా సరే కరెంట్ ఇవ్వాల్సిందే. మీరు ఎవడో ఏదో చెప్పాడు మేము ఆడికి ఇవ్వకూడదు అన్నది ఎక్కడ రాకూడదు. వచ్చి నేను డిఏ గారిని కూడా తీసుకెళ్ళాను, సెట్ చేయలేకపోయాను. ఓవర్ యాక్షన్ చేసి కూడా పెట్టాడు. ఆర్ఎండ్బి ఇప్పుడు ఎవడో ఏమక్కర్లేదు. ఇక్కడ రామకోట నుంచి రాజధాని వెళ్తే అయిపోయింది. అందరం ఆయన వచ్చాడు చూసారు కదా. దాన్ని ఇప్పుడు కాంట్రాక్టర్ కూడా మాట్లాడాను, పని మొదలెడతాడు. దానికి చర్య తీసుకోండి మాట్లాడాను. అలాగే ఇక్కడ జగ్గపేట టు పెద్దాపురం అది కూడా ఆయన కూడా మాట్లాడాలని పని మొదలెట్టవలసిందే. మొదలెట్టదు క్యాన్ చేస్తాం, ఇమీడియట్గా మొదలెట్టుకొని చెప్పండి. డబ్బులు వస్తాయి, మన డబ్బులు ఇప్పిస్తాం, ఇబ్బంది లేదు. 2.5 crores పెండింగ్. అదేలా మా ఇప్పిస్తాం అన్నాను కదా. ఇప్పుడు గవర్నమెంట్ స్ట్రీమ్ లైన్ అవుతుంది, అన్నీ నేను ఏర్పాటు చేస్తాను. ఇప్పుడు బ్యాచ్ వర్క్ చేయాలి. సామలకోట దగ్గర చేయాలి. మరి ఎలా చేస్తారో నిధులు ఏం చేస్తారు, ఏమైనా ఎక్కడ ప్రాబ్లం ఎవరితో మాట్లాడమని నేను మాట్లాడతాను. అర్బన్ హౌసింగ్ పంపింగ్ స్కీమ్కి డ్రింకింగ్ వాటర్ ఇక్కడికి వచ్చారు. వారికి మీ డిపార్ట్మెంట్స్, 6 డిపార్ట్మెంట్స్ ఇక్కడికి వచ్చారు. డిపార్ట్మెంట్ వారందరికీ కూడా నమస్కారాలు చేసుకుంటూ పత్రికమైన నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు మన ఎమ్మెల్యేగా విజయం సాధించి మొదటిసారిగా మిమ్మల్ని అందరూ కలచడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 3వసారి ఎన్నిక జరిగింది. మొదటిసారి ఎమ్మెల్యేగా, మంత్రిగా మరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని తప్పంతో పనిచేశాను. నా గోల్ నేను రీచ్ అయ్యాను 5 సంవత్సరాల్లో కూడా. మన 5 సంవత్సరాల్లో కూడా మరి ఎమ్మెల్యేగా ఉన్న మరి ఇక్కడ అధికారులు కానీ, గవర్నమెంట్ నిర్ణయం ప్రకారం అధికారులు కానీ, మన డిపార్ట్మెంట్ కానీ, స్థానిక సంస్థల్లో ఉన్న వ్యక్తులు కానీ మరి వన్ సైడ్గా ఈరోజు వెళ్ళడం వల్ల డెవలప్మెంట్ అంతా కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. అన్నప్పుడు ఎమ్మెల్యేగా నెగ్గాను, గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ వచ్చింది. మరి ఇలా ఈ నియోజకవర్గాన్ని మరి బాగు చేసే బాధ్యత నా మీద ఉంది. అంచేత నేను అదే స్థాయిలో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా పనిచేయడానికి అవసరం మీకు ఉంది. ఎందుకంటే మీరు అందరూ కూడా మరి
వన్ సైడ్గా ఎప్పుడూ కూడా లేని విధంగా అంటే ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యే ఎవరుంటే వాళ్ళకి గౌరవించిన అవకాశం ఉంది. కానీ మీరు డిపార్ట్మెంట్ ఎవరి ఫోటో ఇది మీరు కూడా ఎక్కడ పట్టించుకోకుండా ఎమ్మెల్యే ఎవరైనా బాధ్యత మా పని మీద చేసుకెళ్తాం మా అనే పద్ధతిలో 5 సంవత్సరాలు మరి మీరందరూ కూడా వెళ్ళారు. అందులో అనుమానం అనేది ఏమీ అంచేత ఇలా నా పాలసీ ఏంటంటే వీళ్ళు లేకపోయినా ప్రజలతో ఉండాలి, నేను ప్రజా సమస్యలు పరిష్కరించాలి, అభివృద్ధి ఎలాగా జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి ఇవ్వట్లేదు అంచేత నేను ప్రజలతో ఉండాలని చెప్తే ఆ దాంట్లో నేను వెళ్ళాను. అంచేత నేను సక్సెస్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి రాకుండా ఇప్పుడు అందరికీ న్యాయం గౌరవించవలసిన బాధ్యత నా మీద ఉంది. అధికారులు మీరు కూడా మా నాయకులు గౌరవించుకుంటూ నన్ను గౌరవించుకుంటూ పనిచేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ఇది వరకు అంతా ఏదో పరిస్థితి కాదు. ప్రతి పంచాయతీ ప్రతి వార్డు మీద కూడా నాకు దృష్టి ఎలా ఉంటుంది, పని కూడా అలాగే ఉంటుంది. పనులన్నీ కూడా టక్గా స్పీడ్గా పనిచేయవలసిన బాధ్యత ఉంది. అంచేత మీరందరూ కూడా పనిచేయవలసిన బాధ్యత ఉంది. పనిచేసి కూడా మా దగ్గర ఉండాలి. పని చేయకపోతే మా దగ్గర ఉండరు. లేదా కొంతమంది ఇందులో మొన్న ఎన్నికలు వచ్చారు, కొత్తగా వచ్చారు, వీళ్ళు తెలియదు. మరి అది చేసిన వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు అందరూ కూడా ఏం అనలేం. కానీ వీళ్ళందరూ కొత్తగా వచ్చారు కనుక ఎలక్షన్ డ్యూటీకి వచ్చారు. మరి ఎలక్షన్ డ్యూటీకి ఉంటారు. అందరూ ప్రభుత్వం నిర్ణయం దానికి వేరే అక్కర్లేదు. కానీ ఇప్పుడు మనం చేయవలసింది ఇప్పుడు ఉన్నంత వరకు కూడా ఇది మీకు ఆర్డర్ వచ్చేదాకా లేక మీరు పర్మనెంట్ ఉన్నా మాకేమీ అభ్యంతరం లేదు. ఎవరిని ట్రాన్స్ఫర్ చేయమని చెప్పు, ఎవరిని చెప్పు, ప్రభుత్వ నిర్ణయాన్ని పట్టుబడి ఉంటారు. చేత మీరు ఒక్కో డిపార్ట్మెంట్ టైం లేదు కనుక ఒక్కో డిపార్ట్మెంట్ అడుగుతారు. దానికి నేను చేయవలసి చెప్తాను. మీరు ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత మీరు. చేత మున్సిపాలిటీకి సంబంధించి పెద్ద వేళ మేము మున్సిపాలిటీని బ్రహ్మాండంగా పనిచేయించాం. సూపర్వైజర్ గారు చైర్మన్గా వేళ ఈ మున్సిపాలిటీలో బ్రహ్మాండంగా డబుల్ రోడ్ కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, ఆఫీసులు కానీ, పార్కులు కానీ, రోడ్లు కానీ, ట్రైన్లు కానీ ఇవన్నీ కూడా వేసాం. ఇవన్నీ కూడా వర్క్ సర్వనాశనం చేశారు. రోడ్డు కూడా ప్యాచ్ వర్క్ అని చూడలేదు. లైటింగ్ కూడా సెంట్రల్ లైటింగ్ కూడా లైట్ బల్బ్ మార్పుగా మార్చలేని పరిస్థితి. మున్సిపాలిటీ ఇలా వన్ సైడ్గా ఏమైనా బాధ లేదు, మనకెందుకు లేని పరిస్థితుల్లో అధికారులు కూడా వ్యవహరించారు. చేత మీరు ఇప్పుడు రాజుగారు ఇప్పుడు మాట్లాడితే రాజుగారు కూడా చెప్పడం జరిగింది. ముందు వర్క్ స్టార్ట్ చేయండి. వర్క్ బాగు చేయవలసిన బాధ్యత. అలాగే మీరు ఏదైతే మేము రాజుగారు చెప్తాం, మీకు ఏదైతే మేము పనిచేసినవన్నీ కూడా మీరు పని చేయించవలసి పని స్టార్ట్ చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. అదే మీరు ఏదైతే ఫస్ట్ ప్రయారిటీ వర్క్ 2 సెంటర్ అది ఏదైతే పూర్వం ఉందో రూరల్ సెంటర్, 3 డివైడర్ అంతా బాగు చేసి మొక్కలు పాతాను. మొక్కలు అవుతుంది ఇస్తాను. నేను దానికి వీలు చేసి మొక్కలు వేయించండి. అంత మొక్కలు కటింగ్ చేయవలసి కటింగ్ చేయించండి. నీళ్ళు వర్షాలు పట్టుకొని కానీ నీళ్ళు అవసరం కటింగ్ చేయించి మొక్కలు పాతాను. ఇవన్నీ కూడా తర్వాత డ్రైన్స్ బాగోలేని కూడా బాగు చేయండి. డబ్బులు మీ దగ్గర ఎలా చైర్మన్ వీళ్ళందరూ ఉన్నా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నన్ను గౌరవించలేదు అన్నప్పుడు నన్ను ఎవరు పట్టించుకోలేదు, నన్ను చేయలేదు. ఇప్పుడు అంతే గవర్నమెంట్ నాది. నేను పనిచేయవలసి బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళు పట్టించుకోవడానికి గురించి ఎలా మొదటి ఇంటికి అంతా గవర్నమెంట్ ఇంటికి పోయింది. నా పరిస్థితి అలా కాదు. నాకు ఖచ్చితంగా వర్క్ జరగాలి, పని చేయాలి. ఎవరైనా పని చేస్తేనే నుంచుకోవడానికి పని చేయకుండా మీరు పొద్దునే శానిటరీ కానీ, డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా కంపల్సరీ చూడాలి. మున్సిపాలిటీని బాగా బాగుండేలా చేయాలి. దాన్ని బాధ్యత తీసుకున్నాను. డిపార్ట్మెంట్ నువ్వు కూడానే 2 శ్రావణకోట దాన్ని లెటర్గా చేశారు. మొత్తం ముందు ఇమ్మీడియట్గా పెట్టుకుంటే దాన్ని బాగు చేయండి. తర్వాత ఎలక్ట్రికల్లో డిపార్ట్మెంట్ రోడ్డు మీద మున్సిపాలిటీకి మున్సిపాలిటీ నుంచి కొంచెం డబ్బు కట్టాలి. వాళ్ళకి ఈ రోడ్ డెవలప్మెంట్ చేసినప్పుడు మనం కమిట్మెంట్ ఇచ్చాం. మున్సిపాలిటీ నుంచి డబ్బు కడతాం, మేము ట్రాన్స్ఫర్లో వెనక్కి వెళ్తాం, పోస్ట్ బయటకి వెళ్తాం అని చెప్పి మనం అంటున్నాం. 5 సంవత్సరాల కింద మాట ఇది. ఈ 5 సంవత్సరాలు నిద్ర పోయారు కనుక మేము మళ్ళీ చెప్పవలసి వస్తుంది. 5 సంవత్సరాల మాట మళ్ళీ వెనకాల వాల్సి వస్తుంది. లేదా మున్సిపాలిటీ డబ్బులు కట్టాలి, వాళ్ళ ట్రాన్స్ఫర్ స్టార్ట్ చేయాలి, వెనక్కి వెళ్ళాలి. ఎక్కడ అట్టు లేకుండా రోడ్డు కట్ట లేకుండా వెనక్కి వెళ్ళిపోయేలాగా బాధ్యత తీసుకోవాలి. అదే వాటర్ మీద డబ్బులు కట్టండి. 3 వాటర్ ప్రాబ్లం చాలా వాటిల్లో కూడా ప్రాబ్లం ఉంది. వాటర్ ప్రాబ్లం ఉంది. ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో ఇవన్నీ కూడా చూడవలసిన బాధ్యత ఉంది. దిగారు మీకు అవగాహన ఉంది కదా ఎక్కడ ప్రాబ్లం ఉందో. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు మనం ఎందుకు ప్రాబ్లం వస్తుంది? వాటర్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది?
ఆ? ఎస్ఎస్ ట్యాంక్లో గ్రీనిష్గా